ఎందుకంటే ఆల్రెడీ బీసీలలో ఆ పై కులాలలో రెడ్డి, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, వైశ్యులలో అన్‌టచబిలిటీ పట్ల ఒక సానుభూతి ఉన్నట్లే ఉంటది. కానీ వీళ్ళు ఎదగడం అనేది ప్రమాదం అనే ఆలోచన వాళ్ళలో ఉంటది. నేను బీసీలలో చూసినా, అగ్రకులాలలో చూసినా కనుక ఏ కులానికి దూరని ఆ కులానికి ఉంటది. నా అభిప్రాయంలో ఆ క్యాంపెయిన్ కరెక్ట్ కాదు. దీన్ని అమలు చేయాలని మీటింగులు పెట్టుకోవచ్చు, బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రచారమైనా చేసుకోవచ్చు. కానీ శత్రువు మాలలు అని అనడం అనేది మాలా మాదిగ మధ్య ఒక యుద్ధ వాతావరణము, యుద్ధానికి పోతున్నామని వీళ్ళు లేదా ఇట్లా మాట్లాడుకోవడం అనేది ఆ కమ్యూనిటీస్ గ్రామాలలో చాలా చాలా వనరబుల్ అంటాం మనం. అంటే ఐక్యత లేకపోవడం కూడా ఒక కారణం ఉంటుంది సార్. ఐక్యత జనరల్‌గా ఏ 2 కులాల మధ్య ఉండదు. ఇప్పుడు మాది కుర్మ కులము, మా మా తోటి ఇమ్మీడియేట్ కులం గొల్లోళ్ళు. ఐక్యత ఉన్నదా? కలిసి మీటింగులు పెట్టుకుంటున్నామా? కొన్ని ట్రై చేశాం మేము. కానీ అంత సక్సెస్ కాలే. డోలు దెబ్బ అని కామన్ పేరు పెట్టి చేశాం. కాలేదు. సో బట్ అది ఎట్ ద సేమ్ టైమ్ తిట్టుకునే వాతావరణం కూడా లేదు. బీసీలలో గ్రూపులు ఉన్నాయి. దాంట్లో వివిధ కులాలు ఉన్నాయి. ఏ గ్రూపులో, బి గ్రూప్‌లో, సి గ్రూప్‌లో, డి గ్రూప్‌లో ఉన్నాయి. కానీ ఇట్లా తిట్టుకోవడం అనేది జరగలేదు. నేను అనేది ఏంటి అంటే నా అప్పీలు ఇది 2 కులాల పోరాటంగా కాదు. ఈ రిజర్వేషన్‌ను అమలు చేసుకునే రాజ్యాంగ సమస్య ఇది ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లేదు. ఇది దేశమంతా ఉంది కదా ఇట్లాంటి సమస్య. ఇప్పుడు చమార్లకు ఎక్కువ వస్తున్నాయని అక్కడ జాతావులు అంటారు యూపీలో. మాహర్లకు ఎక్కువ వస్తున్నాయని మహారాష్ట్రలో మాతములు అంటారు. ఇది అన్ని చోట్ల ఉంది. కానీ అన్ని చోట్ల ఇంత యుద్ధ వాతావరణం రావట్లేదు. కనుక నేను అనేది ఏంటి అంటే కమ్యూనిటీస్కు దీన్ని శత్రువైరుధ్యంగా మార్చి వాళ్ళ మధ్య కొట్లాడుకునే వాతావరణం తెస్తే ఇవి కూలి కులాలు, ఇప్పటికీ ఆస్తులున్న కులాలు కావు. తర్వాత అక్కడి భూస్వాముల మీద ఆధారపడి బతికే కులాలు. కనుక ఇటువంటి సంఘర్షణ వాతావరణం తేవడము ఆ కులాలకే నష్టం. ఇప్పుడు ఎస్సీ కొన్ని ఉపకులాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉన్నా కానీ పక్క రాష్ట్రానికి వెళ్ళేసరికి బీసీ కానీ లేకుంటే హయ్యర్ కాస్ట్గా ఇట్లా వెళ్ళిపోతుంది. దానికి కారణం ఏమై ఉంటుంది సార్? లేదా ఆయా కులాలలో వాళ్ళ స్టేటస్. ఇప్పుడు మన దగ్గర మంగళోళ్ళు, సాకలోళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్‌టచబుల్స్ గారు. ఇట్లా పట్టుకోవడం అనేది కుదరకుండా ఉండదు. మంగళాయన ముట్టుకుంటాడు, సౌరం చేస్తాడు. కానీ అదే మాదిగవాడకు పోయినప్పుడు, మాలవాడకు పోయినప్పుడు బట్టలు ఇడిచి గోనె సంచి చుట్టుకొని సగరం చేసి నాకు తెలుసు. నా నా 72, 73 ఏళ్ళ జీవితంలో అవన్నీ చూశాను నేను. తర్వాత ఇప్పటికి మేము కురుమోళ్ళం, పెద్ద కులం ఏం కాదు మాది. లోయర్ బీసీలం, ఎంబీసీలము. అండ్ మా ఇంట్లో కూడా రానియడానికి ఇంటి దగ్గర ఏదైనా పండుగ అయితే అందరితో కలిపి మంగళోళ్ళకి, సాకలోళ్ళకి బువ్వ పెట్టాం. అది ఈ కల్చర్ని మార్చాలనే కదా ఇంత పోరాటాలు. పూలే, అంబేద్కర్, పెరియారు, నేను, ఇవాళ మిగతా వాళ్ళు కావచ్చు. కనుక ఇది ప్రాబ్లం ఉంది. మోస్ట్ అప్రెస్డ్గా ఉన్న కాస్ట్లు మాల, మాదిగ, చాకలి, మంగలి, కింద రెల్లి, డెక్కలి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ప్రతి చిన్న అంశంలో కొట్లాడుకుంటే కుదరదు. రాజ్యాంగపర హక్కులు ఏవైతున్నాయో కాన్స్టిట్యూషనల్గా ఇప్పుడు కోర్టులలో కేసులు వేసుకోవచ్చు, డిమాండ్లు పెట్టుకోవచ్చు, మీటింగులు పెట్టుకోవచ్చు. ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడము, రాజ్యాన్ని విమర్శించడం తప్పు కాదు. అది వాళ్ళ ఇష్టం. సార్ ఇప్పుడు రాష్ట్రంలో చాలామంది నేను అంబేద్కరిస్టు అని చెప్తా ఉన్నారు. ఎవరు డప్పాలు కొట్టుకుంటున్నారు. అసలు నిజమైన అంబేద్కరిస్ట్ అంటే ఎవరు మీ దృష్టిలో? ఇప్పుడు అట్లా డిఫైన్ చేయలేము. అంబేద్కర్ చెప్పిన సూత్రాలు చాలా విశాలమైనవి. ఇప్పుడు ఇది ఎట్లుంటుందంటే అందరూ గుళ్ళలోకి పోతున్నారు సార్, అందరూ దేవుడిని మొక్కుతున్నారు, ఎవరు నిజమైన దేవుడు భక్తుడు అంటే ఎట్లా చెప్తాం? సో అందుకని అది అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. అది ఎవరం అంచనా వేయలేము. అంబేద్కర్ ఈజ్ ఏ
నేనే కదా మొదలు చెప్పింది అంబేద్కర్ని మించిన దేవుడు లేడని. సార్ విజయవాడ 100 సంవత్సరాలు. ఆ! 100 సంవత్సరాల్లో ఆయన మించిన దేవుడు ఎవరు? ఇవాళ ఆయన బీసీలు కూడా ఇప్పుడిప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఆయన చేయబట్టి ఈ రాజ్యాంగం వచ్చింది. ఇది రేపు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉంచుతుందా, తీసేస్తుందా, తర్వాత రేపు రిజర్వేషన్లు ఉంటాయా, పోతాయా, విద్యారంగంలో ఇంగ్లీష్ మీడియం అనేది అందరికీ రానియకుండా చూస్తున్నారు. వీళ్ళు ఏ సంఘాలలో నేను చెప్పే ఇంగ్లీష్ మీడియం గురించి మాట్లాడట్లేదు. అన్నిటికి సొల్యూషన్ అది. ఒక 30-35 ఏళ్ళ తర్వాత రిజర్వేషన్లు ఉంటాయి. అందరికి ఇంగ్లీష్ మీడియము ప్రైవేట్ స్కూల్ లేకుండా కనుక ప్రభుత్వ స్కూళ్ళలో వచ్చిందనుకో, వీళ్ళకి అవసరం ఉండదు. యాక్చువల్లీ అవును. ఈ సి వర్గీకరణ గురించి ఇదంతా అవసరం ఉండదు. అన్ని చోట్ల వీళ్ళు ఉంటారు. ఎస్ సార్. వీళ్ళే ఎక్కువ ఉంటారు యాక్చువల్లీ. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. ఒకప్పుడు మేము 1980స్లో మేము జాయిన్ అయినప్పుడు 78లో జాయిన్ అయ్యాం. అప్పుడంతా బీసీలు అసలే లేరాడ. ఎస్సీలు అరాకొర ఉన్నారు. వైస్ ఛాన్సలర్ బీసీ కావడం అనేది ఊహించరాని. అప్పుడు మేము చంద్రబాబు నాయుడుతో ఫైట్ చేసి రామకృష్ణయ్యను మొదటి వైస్ ఛాన్సలర్ మేము కొట్లాడి తెచ్చుకున్నాం. ఆయన తర్వాత వరుసగా 4 బీసీలు అయినరు. ఇప్పుడు ఎస్సీ అయిండు. ఇతర రెడ్లు బ్రాహ్మణులు అయ్యే పరిస్థితి లేదనే స్థితి వచ్చింది. కనుక మార్పులు వస్తాయి. దీనికి ఈ రకంగా కులాల మధ్య రెచ్చగొట్టుకొని గ్రామాలలో రోడ్ల మీద ఇన్స్టిట్యూషన్స్లో కొట్లాడుకుంటాం అనేది ఆ 2 కులాలకు పెద్ద నష్టం. సార్ ఇప్పుడు ఇది వచ్చి 30 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పుడు మీరు మందకృష్ణ మాదికి సపోర్ట్ చేస్తున్నారా లేకుంటే విభజించుకుంటూ వెళ్తున్నారు సార్? అట్లా కాదు. నేను రిజర్వేషన్ డివిజను ఈ స్టేట్లో వరకు మాట్లాడినప్పుడు ఈ ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చేయొచ్చు అన్నప్పుడు నేను సపోర్ట్ చేశాను. వాళ్ళ మీటింగ్లు అటెండ్ చేశాను. ఇప్పటికీ కేంద్రము రాష్ట్రము స్థాయిలో చేస్తే తప్ప సొల్యూషన్ లేదు దీనికి. ఎందుకంటే యూపీఎస్సీ సమస్య ముడిపడు. అది అప్పుడు నేను అనుకున్నా ఇక్కడ చేస్తే ఈ లిస్ట్ అక్కడికి పోతే అక్కడ కూడా అవుతుందేమో. కాలేదు. అది కేంద్రంలో మాదిగలకి ఏం దొరకలేదు ఆ పీరియడ్. కనుక నాకు తర్వాత అర్థమైంది ఏంటి అంటే స్టేట్ అంటే మెయిన్గా ఢిల్లీని చూడాలి ఇప్పుడు. కనుక సో ఏదో ఒక రోజు ఒక రకమైన సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు ఈ జడ్జిమెంటు చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇది అన్టచబిలిటీ అనే నిర్వచనాన్ని తీసేస్తున్నది. అది వాళ్ళకి డేంజర్. అది చూడాలి సార్. ఇప్పుడు మీరు ఉదయం నుంచి ఇప్పుడు వరకు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా మీటింగ్ ఉంది మీకు, అంటే రౌండ్ టేబుల్ సమావేశం మేధావులతో ఉంది. మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలకి దళితులకి వర్గీకరణ గురించి ఏం చెప్తారు సార్? లేదు, ఎవరికైనా ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటి అంటే ఇది పొలిటికల్ పార్టీల మధ్య పోరాటంగా చేయకండి. ఇది కాంగ్రెస్ బీజేపీకి మధ్య సమస్యగా తయారవుతుందనే అభిప్రాయం స్ప్రెడ్ అయి ఉంది. అది కరెక్ట్ కాదు. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం. ఇట్ ఈజ్ ఆల్సో ఏ జ్యుడిషియల్ ప్రాబ్లం. కనుక దీన్ని కాన్స్టిట్యూషన్ అండ్ జ్యుడిషియల్ పరిధిలోనే పరిష్కరించుకోవచ్చు. గవర్నమెంట్ జ్యుడిషియల్ ఆర్డర్స్ క్లియర్గా ఉన్న అమలు చేయకపోతే దానికి వ్యతిరేకంగా పోరాడు. అప్పుడు ఎవరు అడ్డొచ్చినా ఆగదు. కనుక నా అప్పీల్ ఏంటి అంటే కొంచెం కూల్గా ఆలోచించండి. ఏదో ఇప్పుడు నేను ఈ అభిప్రాయం చెప్పిన, ఇప్పుడు ఈ జడ్జిమెంట్ తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డరే గందరగోళం ఉంది. అసలు ఇప్పుడు ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అనే ప్రాబ్లం తయారై కూర్చుంది అక్కడ. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను ఇప్పుడు అమల్లో ఉంచాలా లేదా కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తెస్తారా అనేది కేంద్రం చేయాలని. ఇలా మాకు వ్యతిరేకంగా చెప్పిందంటే ఎట్లా? దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంటే చెప్తుంది కదా, హోమోజీనియస్గా ఉన్నది అనేది కరెక్ట్ కాదు. బట్ అక్కడ హోమోజీనియస్ అనేది ఉన్నది. అక్కడ వర్గం అనే పదం లేదు. అక్కడ కాస్ట్, రేస్ అండ్ ట్రైబ్ ఉన్నది. యాక్ట్లో కూడా అదే ఉంది. హౌ డు యూ డూ ఇట్? సో అర్థమైన ఒక మాట చెప్తే నాది ఒక అభిప్రాయం కావచ్చు. దీనికి భిన్నమైన అభిప్రాయం రేపు సెంట్రల్ గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వచ్చు, లేదా జ్యుడిషియరీ క్లారిటీ ఇవ్వచ్చు. ఇది ఒక ఒపీనియన్ చెప్పిన వాళ్ళ తీర్చానంటే ఇప్పుడు
నేను షెపర్డ్ అని పెట్టుకుంటే మా కుర్మోళ్ళకే కొంతమంది పోయి ఏం చెప్పారంటే, అగో షెపర్డ్ అని పెట్టుకున్నాడు అంటే క్రిస్టియన్ అయిండయ్యా, ఇక మీ కులంలో ఉంచుకుంటారా, ఆయనను కొట్టి చంపరాదండి అన్నట్లు చెప్పిండ్రు. అది మరి నన్ను చూస్తేనే అది ఏదో రకంగా మా వాళ్ళు కూడా ఆలోచించేటోళ్ళు. నేను అప్పుడు క్లారిఫికేషన్ వచ్చారు, షెపర్డ్ అంటే క్రిస్టియన్ కాదే, షెపర్డ్ అంటే ఇంగ్లీష్ పదం, అది గొర్రెల కాపరి. నేను గొర్రెల కాపరి అనే వృత్తిని ఓన్ చేసుకుంటున్నా. ఇప్పుడు చాలామంది గొల్ల కుర్మ పిల్లలు పెట్టుకుంటున్నారు, దేశం మొత్తం పెట్టుకుంటున్నారు. కనుక ఉంటాయి ఇవన్నీ. సి ఇవాళ నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిండని నేను అందరు మాదిగల్ని తిట్టాలా? అది అది కరెక్ట్ కాదు కదా. సి వాళ్ళు ఈ దేశానికి మూల శాస్త్రవేత్తలు అని చెప్పిన నేను. కనుక నా అప్పీల్ ఏంది అంటే, ఇది కులాల మధ్య కొట్లాట సమస్య కాదు. కాన్స్టిట్యూషన్, జ్యుడిషియరీ, స్టేట్స్ గవర్నమెంట్తో వీటిని రిజాల్వ్ చేసుకోవాలి.